మన ఇంట్లో ఉండేటువంటి పడక గదిలో మనం నిత్యం శయనించేటువంటి మంచం ఏదైతే ఉందో, అంటే మనం నిద్రపోయేటువంటి మంచం ఏదైతే ఉందో, ఆ మంచం కూడా మనకు వచ్చేటువంటి ఇబ్బందుల నుంచి బయటపడవేయడానికి గాను చాలా తేలిగ్గా ఉపకరిస్తుంది. ఒక పరిహారంలాగా ఉపయోగపడుతుందని చెప్పని మనకి ప్రాచీనమైనటువంటి వారందరూ కూడా తెలియజేసి ఉన్నారు. ఇది వినటానికి కొంత హాస్యాస్పదంగా ఉన్నా వాస్తవంలో మాత్రం ఫలితాలు మంచిగా వస్తాయి. మనకి జాతకరీత్యా ఉండేటువంటి చిన్న చిన్నపాటి ఆటుపోట్ల నుంచి మనం బయటపడడానికి, చిన్న చిన్న కష్టాల నుంచి బయటపడడానికి ఇవి చాలా చక్కగా మనకు ఉపకరించేటువంటి తేలికైనటువంటి పరిహారాల కింద చెప్పుకోవచ్చు. తరచుగా మాకు ఒక సమస్య తర్వాత ఒక సమస్య వస్తోంది. చిన్న చిన్న సమస్యలే, పెద్ద సమస్యలు కావు. చిన్న చిన్న సమస్యలు వస్తున్నాయి అనుకునేటప్పుడు మనసు ఎందుకో తెలియకుండా ఆందోళన కలిగి ఉంటుంది. ఎప్పుడు అలజడిగా ఉంటుంది. నా మనసుకు ఒక ప్రశాంతత రావట్లేదు, ఏదో జరగబోతోంది, ఇట్లాంటి ఒక భయాందోళన కలగజేస్తోంది నా మనస్సు అని అనుకునేటువంటి సందర్భాలలో కూడా ఈ మంచమే మనకి శ్రీరామ రక్షగా నిలబడుతుంది. మన ఇంట్లో మనం నిత్యం శయనించేటువంటి ఈ చోటే మన మనస్సులో ఉండేటువంటి ఈ ఆందోళన అంతా కూడా తీసివేస్తుంది. అది ఎలా అనంటే, వెండి, బంగారం ఈ రెండిటితో కలిపి తయారు చేసినటువంటి ఉంగరం కావచ్చు, చిన్న లోహం కావచ్చు, లేకపోతే ఒక పలకలాగా ఉండేటువంటి పదార్థం కావచ్చు, ఏదైనప్పటికీ కూడా వెండి, బంగారం ఈ రెండిటితో కలిపి తయారు చేసినటువంటి దాన్ని మీరు పడుకునేటువంటి మంచం కింద ఉంచుకునే విధంగా జాగ్రత్త తీసుకోండి. అంటే పరుపు ఉంటుంది కదా, మనం పడుకునేటప్పుడు పరుపు వేసుకొని పడుకుంటాం. ఒకవేళ మంచం కాకుండా నేల మీద పడుకోవాలని కూడా మనం పరుపు వేసుకొని పడుకుంటూ ఉంటాం. వాటి కింద ఈ పదార్థాన్ని ఉంచి నిద్రపోతూ ఉండండి. వెండి, బంగారం ఈ రెండు కలిపి తయారు చేసినటువంటివి. ఇవాళ రేపు చాలా వరకు వెండి వస్తువుల మీద బంగారం కోటింగ్ తోటి కూడా వస్తున్నాయి. అట్లాంటివి అయినప్పటికీ కూడా పర్వాలా. వీటిల్లో ఉండేటువంటి రసాయనిక చర్యల వలన ఇవి సాక్షాత్తు కూడా వెండి బంగారాలు రెండు కూడా సూర్యుడికి చంద్రుడికి సంబంధించినటువంటి అయినటువంటి కారణం చేత వీటి యొక్క గ్రహ సంయోగం వలన, అలానే రసాయనిక చర్య వలన వీటి యొక్క స్పర్శ మనకి తగిలినటువంటి కారణం చేత మన మనస్సులో ఉండేటువంటి ఆందోళనలు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా వరకు కూడా తొలగిపోతాయి. మనకి స్పర్శ కలగాలంటే ధరించాలి, కానీ ఇలా పరుపు కింద ఉంచితే ఎట్లా ఫలితం వస్తుంది అని అంటే అయినప్పటికీ కూడా ఫలితం వస్తుందని చెప్పనే మన మహర్షులు మనకి తెలియజేస్తున్నారు. కనుక ఈ ప్రకారంగా మనం చక్కగా చేసుకున్నట్లయితే మన మనస్సులో ఉండేటువంటి ఆందోళన నుంచి మనం బయటపడవచ్చు. అయితే దీనికి కావాల్సిందల్లా నమ్మకము, శ్రద్ధ, భక్తి అవి ఉంటేనే ఈ పరిహారాలన్నీ కూడా చక్కగా మనకి అనుభవంలోకి వస్తాయి, మంచి ఫలితాలు అనుగ్రహిస్తాయి. ఇటువంటి అద్భుతమైన మరిన్ని పరిహారాల గురించి తెలుసుకోబోయే ముందుగా కృష్ణాంగారక చతుర్దశి పర్వదినాన్ని పురస్కరించుకొని అత్యద్భుతమైనటువంటి సుందరకాండను మనమందరం కూడా శ్రవణం చేద్దాం. ఈ సుందరకాండ ఎవరైతే ప్రతి మంగళవారం రోజు, ప్రతి శనివారం రోజు పారాయణ చేయడం అనేది ఒక నియమంగా పెట్టుకుంటారో వారికి ఆంజనేయ స్వామి వారి అనుగ్రహ ప్రభావ కారణం చేత ఉగ్రమైనటువంటి గ్రహబాధలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సమసిపోతాయి. అంతటి అద్భుతమైనటువంటి ఆ సుందరకాండను శ్రవణం చేద్దాం, ధన్యులమోదాం. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. శ్రీ హనుమంతుడు అంజనీసుతుడు అతి బలవంతుడు రామభక్తుడు, లంకకు పోయి రాగల ధీరుడు మహిమోపేతుడు శత్రుకర్షణుడు, జాంబవదాది వీరులందరును ప్రేరేపింపగా సమ్మతించెను. దుర్గా సప్తశతిలో ఉన్నటువంటి 11వ అధ్యాయంలో చెప్పినటువంటి స్తోత్రమే నారాయణీ స్తోత్రం. ఈ నారాయణీ స్తోత్రంలో ఒక్కొక్క శ్లోకము కూడా ఒక్కొక్క విశిష్టతను కలిగి ఉంది. ఆ విశిష్టతలు ఏమిటనేటువంటి దాని గురించి మనం గత కొద్ది రోజులుగా చెప్పుకుంటున్నాం. చాలామంది దుర్గా సప్తశతి అనగానే అమ్మో ఇది ఎవరు చదవకూడదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. వాస్తవానికి అది నిజం. దుర్గా సప్తశతి ఉపదేశము లేకుండా ఎవరూ చదవరాదు. కానీ ఈ సప్తశతిలో ఉన్నటువంటి ఈ 11వ అధ్యాయంలో ఉన్నటువంటి నారాయణి స్తోత్రం అందరూ చదువుకోదగినటువంటిది. దీనికి ఎక్కడ ఉపదేశాలు కూడా ఏవి కూడా అక్కర్లా. ఈ నారాయణి స్తోత్రాన్ని ఎవరైనప్పటికీ సర్వకాల సర్వావస్థల్లోనూ చక్కగా పారాయణ చేసుకోవచ్చు. మన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి ప్రతి సమస్యకి పరిష్కారంగా ఉపకరించేటువంటి స్తోత్రం ఈ నారాయణి స్తోత్రం. ఈ నారాయణి స్తోత్రంలో ఉండేటువంటి 17వ శ్లోకం ఏదైతే ఉందో దానికి ఉన్నటువంటి వైశిష్ట్యాన్ని గురించి, గొప్పదనాన్ని గురించి ఈరోజు ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. భూమికి సంబంధించినటువంటి వివాదాలు కానీ, తగాదాలు కానీ ఏమన్నా ఉన్నప్పుడు అవి పరిష్కారం కావట్లేదు అనుకున్న సందర్భాలలో ఈ 17వ శ్లోకం మనకి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అలానే ఏవైనా సరే తగాదాలు, పరిష్కారం కానటువంటి తగాదాలు ఉన్నప్పుడు వాటిలో పరిష్కారాన్ని పొందడానికి కూడా ఈ శ్లోకం మనం చాలా చక్కగా సహకరిస్తుంది.
ఘోరమైనటువంటి విపత్తులు, చిన్నపాటి కష్టాలు కాదు, పెద్దమైనటువంటి కష్టాలు, కొండల్లాగా వస్తున్నటువంటి కష్టాలు ఏవైతున్నాయో ఇవన్నీ మబ్బుల్లా విడిపోవడానికి కూడా ఈ యొక్క నారాయణీ స్తోత్రంలో ఉండేటువంటి 17వ శ్లోకం మనకి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇలా విపరీతమైనటువంటి కష్టాల్లో నుంచి మనందరినీ కూడా ఉద్ధరించడానికి గాను ఉపకరించేటువంటి శ్లోకమే నారాయణీ స్తోత్రంలో ఉన్నటువంటి 17వ శ్లోకం. ఈ 17వ శ్లోకం అంతా కూడా వారాహి స్వరూపాన్ని మనందరికీ కూడా తెలియజేసేటువంటి స్తోత్రం. వారాహిదేవి, వరాహస్వామి యొక్క శక్తి, ఈ తల్లి యొక్క అనుగ్రహం ఉంటేనే మనందరికీ కూడా భుక్తి లభించేటువంటిది. అంతటి అద్భుతమైనటువంటి శక్తి వారాహి అమ్మవారికి ఉన్నది. ఆ శ్లోకాన్ని ఒక్కమారు మనం అందరం కూడా శ్రవణం చేద్దాం. గృహీతోగ్ర మహాచక్రే దంష్టోద్ధృత వసుందరే వరాహరూపిణి శివే నారాయణీ నమోస్తుతే. గృహీతోగ్ర మహాచక్రే దంష్టోద్ధృత వసుందరే వరాహరూపిణి శివే నారాయణీ నమోస్తుతే. గృహీతోగ్ర మహాచక్రే దంష్టోద్ధృత వసుందరే వరాహరూపిణి శివే నారాయణీ నమోస్తుతే. తన చేతి యందు చక్రాన్ని కలిగి ఉండి ఘోరమైనటువంటి పెద్దమైనటువంటి కొమ్ముల ద్వారా మునిగిపోతున్నటువంటి భూమిని ఉద్ధరించినటువంటి శుభస్వరూపురామైనటువంటి వారాహీదేవికి, నారాయణికి నేను నమస్కరిస్తున్నాను. ఆ తల్లి ఏ ప్రకారంగా అయితే భూమిని ఉద్ధరించిందో అలా నన్ను ఉద్ధరించాలి. నాకుండేటువంటి ఘోరమైనటువంటి కష్టాలన్నీ కూడా పోగొట్టాలి. నాకున్నటువంటి భూమి సంబంధమైనటువంటి దోషాలు ఏవైతున్నాయి ఇవన్నీ కూడా తొలగించాలి అంటూ కనుక నిత్యం మనం ప్రార్థన చేస్తూ ఆ తల్లికి నమస్కారం చేసినట్లయితే ఈ శ్లోక రూపం ద్వారా మనకు ఉండేటువంటి కష్టాలన్నీ కూడా తొలగుతాయి. అయితే మనకున్నటువంటి కష్టాన్ని అనుసరించి ఈ శ్లోకాన్ని రోజుకి 108 సార్లుగా కానీ 1000 సార్లుగా కానీ జపం చేస్తూ రావటం వలన క్రమేపీ మనకు కావాల్సినటువంటి ఫలితాలని కూడా మనం పొందగలుగుతాం. ఇటువంటి మరిన్ని అమోఘమైనటువంటి స్తోత్రాల గురించి తెలుసుకోబోయే ముందుగా, ఇటువంటి అమోఘమైనటువంటి పరిహారాల గురించి మరింతగా తెలుసుకోబోయే ముందుగా అయ్యప్ప స్వామి వారి యొక్క గీతాన్ని మనమందరం కూడా శ్రవణం చేద్దాం. ఈ మార్గశిర మాస శుభవేళ అందరం కూడా దీక్షా ధారణ చేసి నియమంతోటి నిష్ఠతోటి హరిహర సుతుడైనటువంటి అయ్యప్పని కొలుచుకుంటూ పూజించుకుంటూ ధన్యులమవుతూ వస్తున్నాం. కలియుగంలో ఉండేటువంటి కష్టాలని కూడా కడతేరుస్తానని చెప్పని స్వామి శపథం చేసి శబరి గిరీషుడై శబరిమలలో వేయించేసి ఉండి తన దీక్షా ధారణ చేసి తన సన్నిధానానికి వచ్చినటువంటి వారందరికీ కూడా కలి బాధలు లేకుండా చేస్తున్నటువంటి కలియుగ ప్రత్యక్ష వరదుడు హరిహర సుతుడు పూర్ణ పుష్కలాంబ సమేతుడైనటువంటి అయ్యప్ప స్వామివారు. ఆ స్వామివారి యొక్క నిత్య మంగళ విగ్రహ దర్శన భాగ్యం మనందరికీ కూడా కలగాలని, స్వామివారి యొక్క కటాక్షం మన అందరికీ కూడా చేరువు కావాలని చెప్పని ప్రార్థన చేస్తూ ఈ అమృత తుల్యమైనటువంటి అయ్యప్ప గీతాన్ని ఆలాపన చేద్దాం, శ్రవణం చేద్దాం, ధన్యులమవుదాం. నియమాలతోరణం మాలధారణం నియమాలతోరణం జన్మతారణం దుష్కర్మవారణం జన్మతారణం దుష్కర్మవారణం శరణం 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 అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం మాలధారణం నియమాలతోరణం మాలధారణం నియమాలతోరణం ఉదయాస్తమ్ముల సంధ్యలలో పురుషార్థత్రయ సాధనలో చతుర్వేదముల రక్షణలో పంచభూతముల పంజర శుకమై ఆరు శత్రువుల ఆరడిలో పడి 7 జన్మలకు వీడని తోడని నిన్ను నమ్మిన నీ నిజ భక్తులా మాలధారణం నియమాలతోరణం జన్మతారణం దుష్కర్మవారణం శరణం 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 అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి